ప్రతిసారి విద్యార్థుల దగ్గరనే ఎక్కువ నేరాలు జరుగుతుంది. ఒకప్పుడు అసలు విద్యార్థుల దగ్గరికి ఎవరు వచ్చేటోళ్ళు కాదు. అంటే ప్రతి దగ్గర కూడా భయం భక్తులతోనూ విద్యార్థులు ఉంటుండే. మేము చదువుకునేటప్పుడు అసలు మా తల్లిదండ్రులకు మేము ఏం చదువుతున్నాము, ఏం పాఠాలు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు. హోంవర్క్ అంటే కూడా మేమేం రాస్తున్నాము దీన్ని చెక్ చేసుకోవాలా, లేకుంటే మా బాబు బాగా చదువుతలేడు, మా బేబీ బాగా చదువుతలేదు, కొంచెం చూడండి మేడం అని చెప్పి స్కూల్లోకి వచ్చి టీచర్ల దగ్గర మాట్లాడేటువంటి శక్తి కానీ ధైర్యం కానీ అక్కడ ఉన్నటువంటి సమాజంలో నాలెడ్జ్ లేకుండా. రీసెంట్ గా మీ ఫోటో వచ్చింది తెలుసా మీకు? రీసెంట్ గా మన కాలేజ్ పిల్లలకి ఒక ఫోటో వచ్చింది. పక్కల ఆటోల మీద ఏలల పడుతూ పైకి ఎక్కి కొట్టినది. ఆ ఫోటో ఇప్పటికి నా దగ్గర ఉంది. మీ స్కూల్ మీ కాలేజ్ వాళ్ళది. దాని మీద అందరినీ పిలిపించిన పోలీస్ స్టేషన్కి. ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్, వాళ్ళకి ఆర్సీ ఉన్నాయా లేదా, ఇన్సూరెన్స్ ఉందా లేదా, అసలు స్టూడెంట్స్ మీరు అట్లా ఇట్లా తీసుకుంటారని చెప్పి దాని గురించి. దేవుడి గురించి ఎవరు చెప్తారు? దేవుడు ఇప్పుడు బైబుల్ చదవాలన్నా, భగవద్గీత చదవాలన్నా, ఖురాన్ చదవాలన్నా ఫస్ట్ మనకు చదువు వచ్చి ఉండాలా. ఆ చదువు రావాలంటే ఎవరు చెప్పాలి? మన టీచర్ చెప్పేది వింటేనే కదా. ఇవి చెప్పేది వింటే అసలు మత గ్రంథాలలో ఏముంది, దైవం ఏం చెప్తుంది, మనం ఎట్లా ఉండాలని తెలుస్తుంది. మనం గురువులని గౌరవించకపోతే, అసలు గురువులనే మనం తెలుసుకోకపోతే, అసలు నువ్వు గురువుని ఎప్పుడైతే తక్కువ చూస్తావో నీ జీవితం అప్పుడు నాశనం అవుతుంది అన్నట్టు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ మీ టీచర్ చెప్పేటువంటిది తూచ తప్పకుండా పాటిస్తే మిగతా సమాజంలో ఉన్న ఎన్నో వృత్తులకి మీరు అధిపతులు కావచ్చు, మీరు అధికారులు కావచ్చు, రేపనాడు మీరు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు. కానీ నువ్వు ఈ స్కూల్లో ఉన్నటువంటి వాతావరణంలోనే నీ బిహేవియర్ మంచిగా ఉండకుండా, నీ పద్ధతి మంచిగా ఉండకుండా, నీ బిహేవియర్ మంచిగా ఉండకుండా పోతే నువ్వు ఎక్కడ కూడా చలమని కాలేవు, ఎక్కడ కూడా విజయంతోనే తిరిగి రాలేవు. కాబట్టి అందరూ టాపర్స్ అంటారా? పోనీ టాపర్ కాకుండా పోయిన వాళ్ళు లైఫ్లో ఫెయిల్ అయినట్ట కాదు కదా. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినా తెలుసా? నేను ఇంగ్లీష్ ఫెయిల్ అయినా మేడం ఇంటర్మీడియట్లో. అంటే చెప్తున్నాను, అంటే మాకు తెలియదు ఏంది అనేది. ఫెయిల్ అయినా నేను ఎస్ఐ అయినా కదా, ఎస్ఐ అయినా కదా. అంటే మనకు తెలియనప్పుడు తప్పులు జరుగుతాయి, వాటిని తెలుసుకొని సరిదిద్దుకొని మనం అనుకున్న లక్ష్యం వైపు నువ్వు ప్రయాణం చేస్తే 100% అది నీ కాళ్ళ కింద వచ్చి ఉంటుంది. కాబట్టి డ్రగ్స్ మీరందరూ ఊర్లో పోయినప్పుడు మీ ఫ్రెండ్స్కి, మీ అమ్మ నాయనలకి సార్ ఇట్లా చెప్పిండు, దీనివల్ల ఇట్లా జరుగుతుందంట, ఎవరన్నా ఉంటే కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనేటువంటి చెప్పాలి. మీకు కూడా తెలిసింది మీ తల్లిదండ్రులు ఎవరైనా తాగుడుకు బానిస ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి, మా అమ్మ నాయనలు ఇట్లా తాగి రోజు కొట్లాడతారు సార్, రోజు ఇట్లా అవుతుంది సార్, ఇబ్బంది అవుతుంది సార్ అంటే మా ప్రయత్నంగా వాళ్ళని మార్చేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి ఊర్లో ఎవరైనా డ్రగ్స్ అమ్మడం కానీ, దాన్ని ఎవరైనా రవాణా చేయడం కానీ, లేకుంటే ఎవరైనా తాగడం కానీ, ఎవరైనా ఏది చేసినా డ్రగ్స్కి సంబంధించింది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎందుకంటే తప్పులు చేసే వాళ్ళు సమాజంలో తెలిసి చేస్తారా, తెలియకుండా చేస్తారా? తెలియకుండానే చేస్తారు కదా. అటువంటిది గంజాయి, డ్రగ్స్ అనేటివి చాలా పెద్ద పెద్ద కేసులు ఉంటాయి. కాబట్టి అసలేవి పోలీసు వాళ్ళకి తెలియకుండా చాలా మంది చేస్తారు. రేపటి మీ ఊర్లో ఎవరో ఫ్రెండ్స్ తాగుతున్నారు, మనకేం వస్తుందిలే అనుకుంటే ఆడే రేపటి మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, దాని బారిన పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం ఆదిలోనే దాన్ని తుంచేసినాం అనుకోండి, పోతుందా లేదా? ఇప్పుడు ఫస్ట్ సిగరెట్ తాగినప్పుడే డాడీ తెలిసి కొట్టిననుకో, బంద్ చేసిన అనుకో, అలా కాకుండా వాడు అడిక్ట్ అయిన తర్వాత చెప్తే వాడిని మార్చడం కోసం చాలా ఇబ్బంది అవుతుందా లేదా? డ్రగ్స్ కూడా అంతే. ఒకసారి అలవాటు అయిందనుకో, దాని నుంచి విడిపోవడం అనేది, దాని నుంచి దూరం కావడం అనేది చాలా పెద్ద రిస్క్ ఉంటుంది. కాబట్టి డ్రగ్స్ అనేది జీవితానికి, నాశనానికి, ఇక దాని గురించి మనం ఎంత మాట్లాడినా అంత తక్కువనే. డ్రగ్స్ అలవాటు చేసుకోవద్దు. పిల్లలు సిగరెట్ తాగుతున్నారంటే వాళ్ళు డ్రగ్స్ తాగుతున్నారేమో అనేటువంటి అనుమానం తల్లిదండ్రులు ఖచ్చితంగా పడాలి ఇప్పుడున్నటువంటి వ్యవస్థ. కాబట్టి మన పల్లెటూరులో కూడా డ్రగ్స్ గురించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నామంటే ఎంత మొత్తంలో సమాజం చెడిపోయింది అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. జీవితాలు చాలా విలువైనవి. ఈ భూమి మీద ఎంత పెద్ద ప్రాపర్టీ, కోట్ల ప్రాపర్టీ ఏదన్నా ఉంది మనకి అంటే అది ఫస్ట్ మన శరీరమే. చిన్న ఏజ్ లా 7, 8, 9
ఇంటర్మీడియట్లోనే మీరు లవ్ అనేటువంటి పేరుతో వెళ్ళిపోతే మీకు తీసుకుపోయిన ఒక టైం, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం వరుసకి అది చాలా మంచిగా అనిపిస్తుంది. దాని తర్వాత నరకం అంటే ఏందో చూసేది అమ్మాయిలే. ఎందుకంటే మీ లైఫ్ సెటిల్మెంట్ ఉండదు. వాడు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మిమ్మల్ని తీసుకొని పోతాడు, మీరు అదే లైఫ్ అనుకుంటారు. తర్వాత వాడు వదిలేస్తాడు. తర్వాత ఎన్ని అంటే చెప్పలేనన్ని ఘోరాలు నేను పోలీస్ స్టేషన్లో. కాబట్టి లవ్ జోల్ పోకండి. మీ లైఫ్లో మీరు అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అయిన తర్వాత మీ లైఫ్ గురించి మీరు ఆలోచన చేయండి. మీకు జన్మనించిన తల్లిదండ్రులు మీకు అన్యాయం చేయాలని ఏ తల్లిదండ్రులను కోరుకుంటారా? ఎవరన్నా తెలిసి వాళ్ళ కూతుర్ని మహారాణిలాగా చూసిన వాళ్ళ చేతుల్ని పెట్టాలనుకుంటారు కదా, మూర్ఖులకు ఇవ్వాలనుకుంటారా? మీ తల్లిదండ్రులు మీకంటే చాలా గొప్పగా ఆలోచన చేస్తారు. కాబట్టి మీ జీవిత నిర్ణయంలో కూడా మీ తల్లిదండ్రులు భాగస్వామ్యం చేయండి. వాళ్ళకి